హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో అదేవిధంగా వాటికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోను కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో 416 రూపాయలు 616 రూపాయల అవసర పింఛన్ గురించి పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు ఉద్యోగులకు పీఆర్సీ డిఏలపై సంచలన వార్త అయితే రావడం జరిగింది. పెన్షనర్స్ ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈపీఎఫ్ కింద దాదాపు 13% అయితే అమౌంట్ అయితే కట్ అయ్యి వారికి పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. అది కూడా 60 to 62 ఇయర్స్ రిటైర్మెంట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ తర్వాత వీరికైతే ఈ యొక్క పెన్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించిన పీఆర్సీ అనేది గత ప్రభుత్వం 11వ పీఆర్సీ అయితే అందుబాటులోకి ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క పీఆర్సీ అనేది 12వ పీఆర్సీ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే కనబడుతుంది. ఈ డిఏ విషయానికి వస్తే దాదాపు 2% నుండి 3%కి అయితే డిఏ అయితే పెంచడం జరిగింది. ప్రభుత్వం అయితే దీనిపై ఒక స్పష్టత అయితే రానుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పీఆర్సీ అనేది డిఏ అనేది పెన్షనర్లకు అయితే అందించాలని ప్రభుత్వం అయితే ఒక కొత్త విధానంలో పంపించేయాలి అని అయితే అందించనుంది. అదేవిధంగా బయోమెట్రిక్ ద్వారా కూడా వారి యొక్క జీతాలను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి బయోమెట్రిక్ ద్వారానే ఈ యొక్క తమ్ముళ్ళు తీసుకున్న తర్వాత వారికి జీతాలు అయితే ఇవ్వనుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళంత వరకు ఆ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.